2025లో బంగారం హిస్టారికల్ రికార్డ్స్ను బద్దలుగొట్టింది. అలా అయితే 2026కి బంగారం గురించి ఉన్న ఫోర్కాస్ట్ ఏంటి? బంగారం ధర పెరగనుందా, తగ్గనుందా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2026లో బంగారం ధరలు 30% పెరగడానికి అవకాశం ఉంది అని ఒక ఫోర్కాస్ట్ చెబుతుంది. దానికి కారణాలేంటి? పెరగడమే కాదు, ఒకవేళ పడిపోతే దేని గురించి పడిపోవచ్చు, ఆ కారణం ఏంటి, అది కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలియచేసింది. ఈ రెండు పాసిబిలిటీస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకవేళ పెళ్లిళ్ల గురించి, ఫంక్షన్ గురించి బంగారం కొనుగోలు చేయాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, లేకపోతే వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి అనుకున్నట్లయితే ఎలాంటి డెవలప్మెంట్ గురించి వాళ్ళు అబ్జర్వ్ చేయాలి? వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మొదటిది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఫోర్కాస్ట్. WGC అనేది ప్రపంచం మొత్తం బంగారానికి ఉన్న సప్లై మరియు డిమాండ్ ఎంత. సెంట్రల్ బ్యాంకులు, మన భారతదేశంలో ఉండే RBI లాంటి వేరే దేశంలో ఉండే సెంట్రల్ బ్యాంకులు ఎంతవరకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్లో వాడుకుంటున్నారు, జ్యువెలరీస్ గురించి ఎంత గోల్డ్ని వాడడం జరుగుతుంది, వీటన్నిటి గురించి ప్రాపర్ డాటాని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ట్రాక్ చేస్తుంది. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఫోర్కాస్ట్ ఏంటంటే, ఇలానే కంటిన్యూ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ 2025 డిసెంబర్ అని చూసుకున్నట్లయితే జియో పొలిటికల్ టెన్షన్లు ఉన్నాయి. అమెరికా చైనా ట్రేడ్ వార్ ఉంది, రష్యా ఉక్రెయిన్ ఇంకా సాల్వ్ అవ్వలేదు, వేరే చోట అటాకులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఎకనామీ మీద డిపెండ్ అవ్వరు. సేఫ్ ఆప్షన్ ఏంటి అని వెతుకుతారు. అలాంటి సేఫ్ ఆప్షన్ ఏది? గోల్డ్. సెంట్రల్ బ్యాంకులు కూడా రిస్క్ ఎందుకు అని గోల్డ్ మీద పెట్టేస్తాయి. ఒకవేళ అన్ని టెన్షన్లు సాల్వ్ అయిపోతే, ఎకానమీ ఇంప్రూవ్ అయ్యింది అనిపించినప్పుడు గోల్డ్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ తీసేసి మళ్ళీ వేరే ఎకనామికల్ అవకాశాలు, స్టాక్ మార్కెట్, బాండ్స్ ఇలాంటివి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఈ సిచ్యువేషన్ నెక్స్ట్ సంవత్సరానికి కూడా ఇలానే కంటిన్యూ అయితే 30% వరకు బంగారం ధరలు పెరగొచ్చు అని WGC ఫోర్కాస్ట్ చెబుతుంది. ఇది ఎలాంటి గ్యారంటీ కాదండి, ఇది జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే. అది కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హిస్టారికల్ డాటాని రెఫరెన్స్ గా పెట్టుకుని ఇప్పుడు ఒక ఫోర్కాస్ట్ ని చెబుతుంది, ఫ్యూచర్ ఇలా ఉండొచ్చు అని. అసలుకి బంగారం ధరలు ఇలా పెరగడానికి అవకాశం ఉందా అని మనం చూసుకున్నట్లయితే, మనం 1980s 1970s వరకు వెళ్ళడం వద్దండి. జస్ట్ 2020 నుండి 2025 వరకు బంగారం ధరలు ఎలా పెరిగాయి దాన్ని చూడండి. 2020లో 2020లో 10 గ్రాముల బంగారం ధర 48,000 ఉండేవి, 48,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్. ఇప్పుడు 2025లో 130,000ను దాటింది. అంటే గత 5 సంవత్సరాల్లో బంగారం ధరలు అనేది 3 రెట్లు పెరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరోనా అయిన తర్వాత ఎకనామీ దెబ్బతింది, అమెరికా చైనా ట్రేడ్ వారు, రష్యా ఉక్రెయిన్ వారు, ఇండియా చైనా ప్రాబ్లము, ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లము, అలానే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు H1B వీసా గురించి తీసుకుంటున్న నిర్ణయాలు, ఇలాంటి ఎన్నో విషయాల ఎఫెక్టు ఈ గోల్డ్ ప్రైస్ మీద డెఫినెట్గా చూపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే, భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది 2020 నుండి 2025 వరకు చాలా పెరిగింది అని మనం చూస్తున్నాం. అదే సిచ్యువేషన్కి అమెరికాలో మీరు కంపేర్ చేసి చూసినట్లయితే అంతవరకు పెరుగుండదు. ఎందుకంటే గత 5 సంవత్సరంలో రూపీ విలువ ఎంత పడిపోయిందో డాలర్ విలువ అంత పడిపోలేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అమెరికన్ డాలర్కి అంత దెబ్బతీయలేదు, రూపీ వాల్యూని చాలా ఎక్కువగా దెబ్బతీసింది. దాని గురించే భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెరిగినట్లు కనపడుతుంది. బట్ వాల్యూ యాక్చువల్లీ పెరిగిందా అని చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అక్కడ కనపడుతుంది. ఇండియాలో బంగారం ధరలు పెరగడానికి ఉన్న ఇంకో కారణం ఏంటంటే, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, వేరే గిఫ్టింగ్ల గురించి, దీపావళి గురించి, అక్షయ తృతీయ ఇలాంటి టైంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే అది గుడ్ లక్ అనేసి వేరే కారణాల కింద మనం గోల్డ్ని చాలా ఎక్కువగా బై చేస్తాం, చాలా కన్జ్యూమ్ చేస్తాం మనం ఇండియన్స్ అని చూసుకున్నట్లయితే. దీనికి జతగా అంటే బేసిక్గా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సీజనల్ డిమాండ్ బట్ ఎక్కువ డిమాండ్. బట్ దీనికి జతగా RBI కూడా ఎక్కువ గోల్డ్ని కొనుగోలు చేసింది. ఆల్మోస్ట్ 880 టన్నుల వరకు గోల్డ్ రిజర్వ్స్ ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే RBI దగ్గర ఉంది. సౌత్ ఏషియా అని చూసుకున్నట్లయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా
ఈ కంట్రీస్లన్నీ మీరు కంపేర్ చేసి చూసినట్లయితే మన దగ్గర 880 టన్స్ గోల్డ్ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరో తెలుసా? పాకిస్తాన్ దగ్గర 64 టన్స్ గోల్డ్ ఉంది. ఎంత డిఫరెన్సో చూడండి. అంతవరకు గోల్డ్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఎందుకు బ్యాంకులు గోల్డ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి? మేబీ ఫ్యూచర్లో అన్సర్టనిటీ ఉండొచ్చు అనే డైరెక్షన్ని ఈ గోల్డ్ పర్చేస్ ట్రెండ్ అన్నది చూపిస్తుంది. ఇవన్నీ కారణాలను అనలైజ్ చేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2026లో 15 నుండి 30% వరకు గోల్డ్ ప్రైస్ పెరగొచ్చు అని చెబుతూ ఉంది. ఎలాంటి అజంప్షన్స్ ఉన్నాయి? ఇలానే గ్లోబల్ టెన్షన్ కంటిన్యూ అయితే, సెంట్రల్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ అన్నది తక్కువ అయితే, రూపీ వాల్యూ ఇంకా తక్కువ అయిపోతే ఇండియాలో గోల్డ్ ప్రైస్ అనేది 1,70,000 నుండి 1,80,000 వరకు వెళ్ళొచ్చు అని ఒక రిపోర్ట్లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఫోర్కాస్ట్ని ఇచ్చింది. ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద రిపోర్ట్ అండి. పెరగొచ్చు అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది కాబట్టి మనం ఇంత డిస్కస్ చేశాం. అదే WGC బంగారం ధరలు పడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పింది. ఈ కారణాలు జరిగినట్లయితే బంగారం ధరలు 20% వరకు పడిపోవడానికి కూడా అవకాశం ఉంది అని చెబుతుంది. ఇది నెగటివ్ పార్ట్ ఆఫ్ ద న్యూస్ అండి. అయితే ఆ కారణాలు ఏంటి? ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎకనమీ బ్యాక్ టు ద ట్రాక్ వచ్చిందనుకోండి, ఇప్పుడు యుఎస్ ఎకనమీ దెబ్బతింది, ప్రాబ్లంలో ఉంది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న డెసిషన్స్ అమెరికన్ ఎకనామీకి అంత ప్రాఫిటబుల్గా యాజ్ ఆఫ్ నౌ లేదు. వరల్డ్ టెన్షన్స్ ద్వారా యుఎస్ ఎకనామీ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంది. ఒకవేళ ఆ టెన్షన్స్ దూరంగా వెళ్ళిపోతే అమెరికన్ ఎకనామీ రికవర్ అయిందనుకోండి, అప్పుడు గోల్డ్ ప్రైస్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ పడిపోతుంది అనేం లేదు, బట్ డ్రాప్ చూడడానికి దొరుకుతుంది అని WGC చెబుతుంది. సెకండ్ రీజన్, ఒకవేళ యుఎస్ బాండ్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ని ఆ గవర్నమెంట్ పెంచినట్లయితే, వేరే వేరే సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ని లిక్విడిఫై చేసేసి మళ్ళీ యుఎస్ బాండ్ మీద పెడతారు. అలాంటప్పుడు కూడా గోల్డ్ ప్రైస్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది స్ట్రాంగ్ డాలర్. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ వాల్యూ పడిపోయింది. ఒక 6 నెలల క్రితం మీరు 1 గ్రామ్ బంగారం కొనుగోలు చేయాలంటే మీరు ఎంత రూపీని పే చేసేవాళ్ళు? దాన్ని ఇప్పుడున్న రూపీ వాల్యూకి కంపేర్ చేసినట్లయితే అప్పుడు $1కి 86 85 రూపీస్ ఉండేది. ఇప్పుడు 90 రూపీస్ అయ్యింది. సో 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. ఆ ప్రైస్ డిఫరెన్స్ అన్నది రూపీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, రూపీ వీక్గా ఉన్నప్పుడు ఒక డిఫరెన్స్ని కలిగిస్తుంది. ఇప్పుడు డాలర్ కూడా అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంది. డాలర్ ఇప్పుడు వీక్గా ఉంది. ఒకవేళ డాలర్ వాల్యూ ఇంప్రూవ్ అయితే, గ్లోబల్ ట్రేడ్ సినారియో అని చూసుకుని డాలర్కి మంచి డిమాండ్ వచ్చి డాలర్ రేట్ కొంచెం పెరిగితే, డాలర్ ఇంకా స్ట్రాంగ్ అయితే, అలాంటప్పుడు కూడా గోల్డ్ ప్రైస్ అన్నది అగైన్ డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా? మీరు పాటించాల్సింది ఆర్బీఐ ఎంచుకున్న ఒక దారిని. ఆర్బీఐ ఏం చేసింది? 880 టన్స్ గోల్డ్ని అక్యుములేట్ చేసుకుంది కదా. ఒకే రోజుకి తీసుకుందా? ఒకే రోజులో ఇంత బంగారం కొనుగోలు చేసిందా? లేదే. సిట్యువేషన్ చూసుకుని గ్లోబల్ సిట్యువేషన్ని అనలైజ్ చేసి కొంచెం కొంచెమే గోల్డ్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. మీరు కూడా ఒక ఎస్ఐపి రూట్ని ఎంచుకుంటే బెటర్. అందుకే నేను పెద్ద అమౌంట్ని రెడీగా పెట్టుకుని మార్కెట్ని టైం చేస్తా. 20% పడిపోయిందా, అప్పుడు నేను అన్ని డబ్బుతో గోల్డ్ కొనేస్తా. ఇలాంటి టైమింగ్ ద మార్కెట్ అనే ట్రిక్ని పాటించకండి. డోంట్ ట్రై టు టైమ్ ద మార్కెట్. ఎవ్రీ మంత్ మీ దగ్గర ఉన్న డబ్బుతో కొంచెం కొంచెమే బంగారాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఒక పెళ్ళి ఉంది, ఏదో ఒక ఫంక్షన్ ఉంది, దాని గురించి నేను గోల్డ్కి ప్లాన్ చేస్తున్నాను అన్నట్లయితే దాన్ని అవాయిడ్ చేయడానికి, వద్దు గోల్డ్ అనడానికి అవకాశం లేదు కదా. డెఫినెట్గా మీరు కొనుగోలు చేయాల్సిందే. అలాంటప్పుడు రిస్క్ని మేనేజ్ చేయండి. 2026లో గోల్డ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ వరకు నేను వెయిట్ చేస్తా, డ్రాప్ అయిపోతుంది వెయిట్ చేస్తా, అలా చేయకండి. అందుకే మీరు ఎస్ఐపి రూట్ని ఎంచుకుని ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు గోల్డ్ని కొనుగోలు చేయొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఎలా మీకు హెల్ప్ అవుతుందంటే, గోల్డ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గ్రామేజ్ మీకు దొరుకుతుంది. అదే గోల్డ్ ప్రైస్ పడిపోయిందనుకోండి, మీరు కంటిన్యూస్గా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి అప్పుడున్న రేటుకి ఎక్కువ గోల్డ్ అన్నది మీకు దొరుకుతుంది. ఇలా మీరు యావరేజ్ చేసేయచ్చు. అంటే గోల్డ్ ప్రైస్ డ్రాప్ లేకపోతే రైజ్ అవ్వడం, ఆ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యావరేజ్ చేయడానికి ఉన్న అవకాశం ఏంటి? ఎవ్రీ మంత్
ఎంతో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి గోల్డ్ పర్చేస్ స్కీములు ఏదైతే బెనిఫిట్ అనిపిస్తుందో మీ మ్యాథ్ అంటే క్యాల్కులేషన్ చేసేసి మీకు రైట్ అనిపిస్తే అలా ప్లాన్ చేసుకోండి. ఈ యావరేజింగ్ మీకు బెనిఫిట్ ఇవ్వాలంటే మీరు చేయాల్సిందేంటి, డబ్బు పెట్టుకుని వెయిట్ చేయడం కాదు, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేసి అట్లీస్ట్ ఒక 1 year 1.5 year అంత టైం ఇవ్వాలి. మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు యావరేజ్ అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకోండి. ఫంక్షన్లు పెళ్లిళ్ళ గురించి కాదండి, నా పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండాలి, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని మీరు ప్లాన్ చేస్తూ ఉంటే, లాంగ్ టర్మ్ అనేది మీ విజన్ అయితే 10 to 15% కన్నా ఎక్కువ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అని ఎకనామికల్ అనలిస్టులు చెబుతారు. ఫినాన్స్ ప్లాన్ చేసేటోళ్ళు ఇలా డైవర్సిఫికేషన్ చేయాలనేసి 15% కన్నా ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. మీరు కూడా అలా ప్లాన్ చేయొచ్చు. అలానే మీకు వేరే ఆప్షన్ కావాలి, ఫిజికల్ గోల్డ్ కాకుండా బుల్లియన్ కాకుండా అనుకున్నట్లయితే మీరు డెఫినెట్గా ETF, డిజిటల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు ఇలాంటి ఆప్షన్ కూడా మీరు ఎంచుకోవచ్చు. దీంట్లో మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ ఉండవు. అలా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో కన్క్లూజన్ అని చూసుకున్నట్లయితే బాటమ్ లైన్ ఏంటి, ఇండియాలో గోల్డ్ ప్రైస్ అన్నది మంచి రిటర్న్స్ని అయితే ఇచ్చింది. 2020 నుండి 2025 వరకు 3 రెట్లు గోల్డ్ ప్రైస్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గోల్డ్ ప్రైస్ పెరగొచ్చు అని ప్రెడిక్షన్ అయితే చెబుతుంది. పక్కా ఇది గ్రోత్ అవుతుంది అని ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వట్లేదు. ఇది గ్యారంటీ కాదు. సో ఇదొక న్యూస్ మాత్రమే. సో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా న్యూస్ ఎఫెక్ట్ అన్నది గోల్డ్ ప్రైస్ మీద డెఫినెట్గా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ గురించి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ కూడా అవ్వచ్చు. మీరు చేయాల్సిందేంటి, ప్రాపర్గా అనలైజ్ చేయండి, న్యూస్ని ఫాలో చేయండి, గోల్డ్ ప్రైస్ని ట్రాక్ చేసి ఇది నా బడ్జెట్లో వస్తుంది, నా గోల్ రీచ్ అవ్వడానికి ఈ ప్రైజింగ్ నాకు హెల్ప్ అవుతుంది అన్నట్లయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇంత విన్నాక మీరు కూడా డైవర్సిఫికేషన్ గురించి ఆలోచిస్తారు, ఒకే అసెట్ క్లాస్ మీద అన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టరు అని నేనైతే ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో వాళ్ళకి వీడియో లింక్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.